బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ, ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ, ప్రజలనే నమ్ముకున్న పార్టీ. అంతే తప్ప పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళు చేసే ట్యాపింగ్ల మీద నమ్ముకొని అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. అవసరం లేదు. ప్రజలు కోరుకుంటే అధికారంలో ఉంటుంది, ప్రజలు కోరుకుంటే ఉద్యమాలు చేస్తారు, ప్రజల గొంతుకగా ఉండి ఉద్యమాలు చేస్తారు. అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతికే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంతే తప్ప ఈ పలానా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రికార్డులు వినిపిస్తానో లేకపోతే అది చేస్తానో ఇది చేస్తానో ఆ విధంగా రాజకీయాలు చేసే పార్టీ కాదు. ఆ విధమైన ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీకి లేదు. నిజానికి చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్లో బాధితులు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీతిరావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను